హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో తల్లికి వందనకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో నిన్న ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించారు కదా, నిన్నటి నుంచి తల్లిల ఖాతాలోకి అయితే అమౌంట్ అయితే జమ అవుతుంది. ఓకే, సో ఈ 4 or 5 days ఒక్కొక్క తల్లి ఖాతాలో అయితే జమ అవుతూ వస్తుంది అనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇన్ కేసు మీకు కనుక పడకపోతే కనుక సో మీ సచివాలయం అయితే కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకున్న ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు, స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అది కూడా ఎక్కడ చెక్ చేయాలి చూపిస్తాను. అసలు ఎవరికి ఎంత పడింది ఏంటి అనే విషయాలు ఇక్కడ మనం చూద్దాము. ఓకేనా? సో అయితే మీరు ఇక్కడ ఈ స్క్రీన్ షాట్ అయితే చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు. సో 2 పిల్లలకు గాను కింద మెసేజ్ చూడండి, మీకు 26,000 అయితే క్రెడిట్ అయింది అనమాట. అంటే ఒక పిల్లకి లేదా ఒక పిల్లవాడికి గాను 13,000 రూపాయలు అయితే వీళ్ళకి క్రెడిట్ చేస్తున్నారండి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇద్దరికి గాను ఇక్కడ 26,000 రూపాయలు అయితే ఇక్కడ క్రెడిట్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మెసేజ్ అనేది 13/6/2025 అంటే ఈ రోజు అయితే వచ్చిందనమాట, అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయింది. ఓకేనా? అయితే మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, అక్కడ అసలు ఎట్లా రిఫ్లెక్ట్ అవుద్ది ఏంటి అనేది మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ప్రీవియస్ వీడియోలో పడకముందు అయితే మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేవి, అంటే అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి కనిపించేవి కాదు. సో ఇప్పుడైతే మనకి డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఈ లింక్లో వచ్చేసరికి స్కీమ్ వైజ్గా మనం ఇక్కడ తల్లికి వందనము, అలాగే ఈరు 2026 అండ్ యూఐడి నెంబర్ అంటే ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకుంటే కనుక మనకి డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ ఇద్దరు పిల్లలు అండి. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 2 పిల్లలకు గాను అప్లికేషన్ డేట్ వచ్చేసరికి 12 June 2025 అని చెప్పిస్తున్నారు. అండ్ ఎలిజిబుల్ అని చెప్పేస్తుంది. అలాగే రిమార్క్ వచ్చేసరికి ఎలిజిబుల్ అని చెప్పేస్తుంది అనమాట. ఇన్ కేసు 2 పిల్లలు ఉండి లేదా 3 పిల్లలు ఉండి మీకు గనక ఒక పిల్లవానికి లేకపోతే ఇద్దరు పిల్లలకు పడితే కనుక అప్పుడు మీరు చెక్ చేసుకోండి. రిమార్క్స్లో ఇక్కడ అప్లికేషన్ స్టేటస్లో వాళ్ళు ఎలిజిబులా కాదా అనేది చెక్ చేసుకోండి. రిమార్క్లో ఎందుకు ఎలిజిబుల్ కాదు అనేది కూడా మనకి మెన్షన్ చేస్తారు. సో దాని ప్రకారం మీరు సచివాలయంకి వెళ్ళి సరిదిద్దుకుంటే మీకు ఈ 1 weekలో మీకు అమౌంట్ పడే అవకాశం అయితే ఉన్నట్టయితే వాళ్ళు చెప్తున్నారు. సరిదిద్దుకుంటే అమౌంట్ మళ్ళీ వేస్తా ఉన్నట్లు కూడా చెప్పారన్నమాట. ఓకే, అయితే పేమెంట్ స్టేటస్ దగ్గర అయితే స్టేటస్ అయితే ఇక్కడ అప్డేట్ అవ్వలేదు ఇంకా. ఓకేనా? సో స్టేటస్ దగ్గర మనకి ఏంటంటే అప్రూవ్ అయినట్లుగాను అట్లా రిమార్క్ కూడా అమౌంట్ పడినట్లుగా మనకి తెలిసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇన్ కేసు మీ పిల్లల కనుక పడకపోతే కనుక సో మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో ఏ పిల్లల దగ్గర ఏ ప్రాబ్లం ఉందో అనేది మనకి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్లో తెలిసిపోతుంది, రిమార్క్లో కూడా తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో చూసారా, ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే తల్లి ఖాతాలో అమౌంట్ అయితే జమ అవుతుంది, మీరు కూడా చెక్ చేసుకోండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే 2 విషయాలు మీరు మన తీసుకోవడం వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన అడౌట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.